హరే కృష్ణ. అందరు కూడా అంటున్నారు మా ధర్మం గొప్పదంటే మా ధర్మం గొప్పదని. అంటే ఏ ధర్మం గొప్పది? హిందూ ధర్మం గొప్పదా, ముస్లిం ధర్మం గొప్పదా, సిక్ ధర్మం గొప్పదా, ఈసాయి గొప్పదా, జైన్ గొప్పదా అంటే మనలో మనము కొట్లాడాల్సిన అవసరం లేదు. దీనికి శ్రీమద్ భాగవతంలో చాలా క్లియర్గా ఒక ప్రమాణం ఇచ్చారు, మెజర్మెంట్ ఇచ్చారు. సవై పుంసాం పరో ధర్మ యతో భక్తిరథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. ఏ ధర్మాన్ని పాటించడం ద్వారా యయాత్మ మన లోపల ఉన్న ఈ ఆత్మ అనేది సుప్రసీదతి, చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అటువంటి ధర్మము పరోధర్మ, ఉన్నతమైన ధర్మము. ఏ ధర్మమైతే యతో భక్తిర్ అధోక్షజే, అధోక్షజ అంటే మన యొక్క భౌతిక ఇంద్రియాలకు కనిపించకుండా ఉన్న అధోకృత అక్షజ జ్ఞానం యతోత్తత్ అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి పట్ల ప్రేమను కలిగిస్తుందో, భక్తిని పెంచుతుందో ప్రతిరోజు కూడా, అటువంటి ధర్మం అన్నింటికంటే ఉన్నతమైన ధర్మము. మళ్ళీ ఏ ధర్మం అయితే భగవంతుడి యొక్క భక్తి చేయడం ద్వారా, భగవంతుడి యొక్క భక్తిని చేయడానికి అహైతుకి ఏ కారణం కూడా అవసరం లేదు, అప్రతిహత ఎటువంటి ఆటంకం కూడా కలగకుండా ఉంటుంది. అటువంటి ధర్మము అన్నింటికంటే ఉన్నతమైన ధర్మము. కాబట్టి మన సనాతన ధర్మం అనేది ఈ జ్ఞానం గురించి చెప్తుంది. కాబట్టి మనది అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం. ఇంకా దీంట్లో సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు. మొత్తం భగవద్గీత, శ్రీమద్ భాగవతం, వేదాలు అన్నీ కూడా తీసుకుంటే ఏముంది, భగవంతుని పట్ల ప్రేమ అనుభూతి ఎలా పెంచుకోవాలని ఉంటుంది, ప్రేమ భక్తి ఎలా పెంచుకోవాలి, భగవంతుడి భక్తి ఎలా చేయాలి. అందుకనే చాలామంది కూడా శ్రావణ మాస వ్రతం చేస్తారు, కార్తీక మాస వ్రతం చేస్తారు. ఎందుకంటే భగవంతుడి పట్ల ప్రతిసారి కూడా ఎందుకు చేస్తున్నాము, ప్రతిరోజు కూడా పూజను ఎందుకు చేస్తున్నాము, భక్తి ప్రేమ పెంచుకోవడానికి. రెండవది, భగవంతుడి పట్ల భక్తి ప్రేమ పెరిగింది అంటే వేరే వాళ్ళ పట్ల ద్వేషం అనేది తగ్గాలి. ఇట్లా వేరే వాళ్ళ పట్ల ద్వేషం అనేది తగ్గుతుంది కదా, అప్పుడు మనము కరెక్ట్ ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా. ఆ ధర్మం అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం. లేదు మా ధర్మాన్ని పాటిస్తున్నాము, వేరే ధర్మాన్ని కించపరుస్తున్నాము, మాదే గొప్ప అని చెప్పుకుంటున్నాం. అలాంటి ధర్మము గొప్పది కాదు. ఇటువంటి ధర్మం పాటించడం ద్వారా మనం సంతోషంగా ఉంటాం, ఇంకా వేరే ద్వేషాలు, ఈర్ష్య ఏమి ఉండదు. అటువంటి ధర్మము సనాతన ధర్మం, హిందూ ధర్మం. హరే కృష్ణ.